అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఇద్దరు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, ప్రజెంట్ టాలీవుడ్ని షేక్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ అనమాట. ఎవరో కాదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు వైరల్ వయ్యారి. సో ఆల్మోస్ట్ మనోడు కోర్టు కథలెన్నో చెప్తాను ఏంటి, ఒకసారి నీ ఒక 4 లైన్స్ పాడతావా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎస్, నిజంగా నాకు ఇంకొక సాంగ్ అన్నది చాలా బాగా, చుట్టల్లే చుట్టి చాలా చాలా ఓకే. సో యాక్చువల్గా మీ ఇద్దరిని సపరేట్గా కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, బట్ ఇలాంటి కాంబినేషన్స్ కలిసినప్పుడు ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు, యూత్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్గా కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేస్తేనే దాంట్లో మంచి సుఖం ఉంటుంది, కష్టం పంచుకోవచ్చు అండ్ హెల్దీగా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మీ ఇద్దరిని పిలవటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఇద్దరు మాస్టర్స్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు వేళ్ళ మీద లెక్కేసుకుంటే కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు 100లో కొరియోగ్రాఫర్స్ వచ్చేసారు. ఎవరు ఏ సాంగ్ చేశారో కూడా తెలుసుకునే లోపే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, సాంగ్ కూడా వెళ్ళిపోతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు, లైమ్ లైట్లో మేము ఇది చేసామని చెప్పుకోలేక, లేకపోతే చేసిన టీం కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించకపోవటం, ఇవన్నీ 1,000,000 కారణాలు ఉన్నాయి. ఇక్కడ కాంట్రవర్సీ ఎత్తకడం కన్నా కూడా మీ టాలెంట్ ని బయట పెట్టడం ప్రెసెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మీతో రోషన్ తో కొంచెం హార్ట్ గా తెలుస్తుంది, స్టార్ట్ చేస్తున్నారు. సో ఈశ్వర్, సో ఏం చెప్తావు? చాలా ఇయర్స్ కష్టం, ఒక్కసారిగా ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఇంట్లో చూసినా నీ సాంగ్కే అందరూ ఇలా 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 ఇలా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యావా? హ్యాపీ అన్న, ఇప్పుడు మీరు మామూలుగా కూర్చొని కూడా ఇలా అంటున్నారు, నాకు ఎంత హ్యాపీ అంటే ఓకే. అంటే ఒకటి అన్న, ఏ కొరియోగ్రాఫర్ సరే, ఇప్పుడు రేవంత్కైనా నాకైనా ఎవరికైనా సరే, ఇప్పుడు మీకైనా సరే, మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ సీట్ వెనకాల చాలా పెద్ద కష్టం ఉంటుంది, మీ వెనకాల చాలా మంది టీం ఉన్నారు, మీరు ఊరికే వచ్చి ఉంటారు. మేము అక్కడ కూర్చొని అడిగితే మీ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్టోరీ ఉంటుంది. సో నా వెనకాల కూడా అలాంటి స్టోరీ ఉందన్న. అంటే నాకు ఇప్పుడు మీరు ఎంతగా ఒక నచ్చిన మాట ఏంటన్నా, కలిసి అంటే ఒక కొలాబరేషన్లో, కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. చాలా థ్యాంక్స్ అన్న మీకు, ఎందుకంటే నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇట్లా, అంటే నేను కోర్ట్ టైంలో చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ మీతో ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్లాంటి కాంబినేషన్ మేము చాలా బయట కలుస్తూ ఉంటాం, కానీ ఒక సక్సెస్ తర్వాత, ఒక సాంగ్ గురించి బయట మాట్లాడిన తర్వాత దాని గురించి మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి, మీడియా ముందు కూర్చోబెట్టి మీరు ఇలాంటి ఒక ఈవెంట్ చాలా మంచిది, అంటే ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా నేను ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇండస్ట్రీలో ఈ ఆనవాయితీ తెచ్చిందే నేను. కాస్ట్ క్రూ అందరిని ఇంటర్వ్యూస్ చేయటం, బిజీ అయిపోయి నేను కూడా కొంచెం కుదరలే నాకు. అప్పుడులో డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేశారు, చాలా వైరల్ అయింది, మిలియన్స్, ఒక 5-6 కోట్ల మంది చూసి ఇలాంటి కాంబినేషన్స్ కావాలి, ఇలాంటివి ఉంటేనే బాగుంటాయి అని అడిగారు. తర్వాత నేను ట్రై చేస్తున్నాను, డేట్లు అడ్జస్ట్ అవ్వట్లే, ఎట్లా మీ ఇద్దరు అడ్జస్ట్ అయింది. అది ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది అయిన కొరియోగ్రాఫర్స్ లో, ఇంతకు ముందు యూనియన్స్ లో కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు చాలా సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నాం మేము. కొంతమంది ఇప్పుడు వీ హ్యావ్ దట్ గ్రూప్, కొంతమంది ఒక 10 members మేము వెళ్తే కూర్చోడే యంగ్స్టర్స్, కళ్ళ ముందు అందరూ పని చేసేవాళ్ళు, అందరూ డెడికేషన్ తో వర్క్ చేసేవాళ్ళు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ కొరియోగ్రాఫర్ కూడా అన్న, నేను, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ ఇప్పుడు రేవంత్ సీనియరా ఈశ్వర్? నీకు సీనియర్ అంటే సీనియర్ ఇన్ ద సెన్స్ ఏజ్ లో మేబీ పెద్ద, వర్క్ పరంగా 2-3 years. ఎందుకన్నా ఇప్పుడు పక్కన కూర్చోబెట్టి మళ్ళీ సీనియర్ అని ఎందుకన్నా మెల్లిగా స్టార్ట్ చేస్తారు, ఇద్దరే మాస్టర్ అన్నారు ఇంకంతే. ఓకే. సో నువ్వు డి ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చావు నాన్న? ఓకే. మీరే మాస్టర్ ఉన్నారు? సాయి తేజ అని చెప్పి ఉండేవారు 9 లో, అండ్ దాని తర్వాత 11 కి నేను కొరియోగ్రాఫర్ అయిపోయా. అండ్ ఐ హావ్ డన్ 5 seasons యాజ్ అ కొరియోగ్రాఫర్ కంటిన్యూస్ గా. 15th వాజ్ మై లాస్ట్ సీజన్. దాని తర్వాత అయిపోయింది, బయటకు వచ్చి వర్క్ చేద్దామని అంతే. సో ఐ కేమ్ అవుట్. ఇది చేసేటప్పుడే నేను యూనియన్ లో కూడా, అంటే మూవీస్ లో, ఫిలిమ్స్ లో, అన్నిట్లో సైడ్ డాన్సర్ గా, మాస్టర్ శేఖర్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా, సో అలా కంటిన్యూ చేస్తాను. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.